కాబట్టి మోడీ అనుకున్నట్టు చెప్పినట్టుగానే పిఎంఓ చెప్పినట్టుగానే వీళ్ళందరూ వ్యవహరించకపోతే వాళ్ళ పోస్టులు ఊడిపోతాయి. కాబట్టి వ్యవహరిస్తారు ఎవరైనా. సో ఈ ఈ ఈ మొత్తం నేపథ్యంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి జగన్ మీద ఉన్న కేసులు కూడా మోడీ అనుకుంటే త్వరగా వస్తాయి. మోడీ అనుకోవట్లే. ఎందుకంటే మోడీకి జగన్ బలంగా ఉండడం అవసరం. ఇప్పటికీ మరి మారుతుందో నాకు తెలియదు. ప్రజెంట్ సిచ్యువేషన్ వరకు ఏంటంటే చంద్రబాబుని మోడీ కానీ జగన్ని బలహీనపరిస్తే చంద్రబాబు బలపడతాడు. చంద్రబాబు బలపడడం మోడీకి ఇష్టం లేదు. అందుకని మోడీ జగన్ని సేవ్ చేస్తున్నాడు. దీన్ని ప్రెజర్ చేసే పరిస్థితి చంద్రబాబుకి లేదు. చంద్రబాబును మోడీ ప్రెజర్ చేసి మోడీని జగన్ని త్వరగా జగన్ కేసులు విచారణకు వచ్చేట్టుగా జగన్కి శిక్షలు పడేట్టుగా చేయమనో లేకపోతే బెయిల్ రద్దు చేసే విధంగా ప్లాన్ చేయమనో చంద్రబాబు ప్రెజర్ చేసే పరిస్థితిలో లేడు. సో అందుకని ఇటుపక్క షర్మిలాని తెలుగుదేశం పార్టీ కానీ మీడియా కానీ పైకెత్తుతుంది. సో షర్మిలాని చంద్రబాబుకి జగన్కి యాంటీగా గట్టిగా తీసుకురావడం ద్వారా వాళ్ళు పొలిటికల్ గెయిన్ పొందాలనేది వాళ్ళకున్న ప్లాన్. దీంట్లో భాగంగా షర్మిలకు కూడా ఏంటి, షర్మిల తను ఆశించిన పొలిటికల్ పవర్ అనేది జగన్ అలో చేయలేదు. జగన్కి ఒక భయం ఉన్నట్టుంది. ఈమెకి కానీ ఏమన్నా ఎంపీలు ఇస్తే ఈమె ఒక పవర్ సెంటర్గా మారిపోతుందని జగన్ ఉన్న భయమే ఆమెను దూరం పెట్టేట్టుగా చేసింది. నిజానికి షర్మిల ఇటు విజయమ్మ జగన్ జైల్లో ఉన్నప్పుడు వైసీపీని పార్టీని నిలబెట్టడంలో వాళ్ళ పాత్ర చాలా ఉంది. సో కానీ ఆ రకంగా చూసుకున్నప్పుడు షర్మిలకి ఒక ఎంపీగా ఇవ్వడం అనేది పెద్ద విషయం కాదు. ఒక మంత్రి పదవి ఇవ్వడం పెద్ద విషయం కాదు. కానీ ఇప్పుడు దాన్ని ఏమంటారు, జగన్ మాట్లాడేది ఏంటంటే ఒకే కుటుంబంలో ఒకేసారి సైమల్టేనియస్గా పదవులు ఉండడం కరెక్ట్ కాదు అంటాడు. ఎవరు చేయకుండా ఉన్నారు? చంద్రబాబు లోకేష్ తండ్రి కొడుకులు మొత్తం వాళ్ళిద్దరిదే రాజ్యం. అక్కడ పవన్ కళ్యాణ్ నాగబాబు, ఇక్కడ కేసీఆర్, ఇక్కడ రేవంత్ రెడ్డి బ్రదర్సు. ఏ రాష్ట్రంలో ఉన్నారు? అన్ని చోట్ల వీళ్ళే ఉన్నారు. ఇప్పుడు స్టాలిన్ వాళ్ళ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి. కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ పాలిటిక్స్ లేకుండా ఏ రాష్ట్రం కూడా లేదు, దేశం కూడా లేదు. ఈ కాంటెక్స్లో జగన్ అది చెప్పే కారణం పిచ్చి కారణమే. అట్లా అనుకుంటే ఇప్పుడు వాళ్ళ నాన్న ఉన్నప్పుడు వాళ్ళ నాన్న తర్వాత ఇతను ఎందుకు ఎంపీగా పోటీ చేశాడు? కాబట్టి ఇక్కడ ఏంటంటే జగన్కి భయం ఉంది. షర్మిలకి మనం ఏదన్నా ఇస్తే పార్టీలో ప్రభుత్వంలో ఆమెకి ఇంపార్టెన్స్ ఇస్తే ఆమె ఒక పవర్ సెంటర్ అయి కూర్చుంటుంది, మళ్ళీ తలనొప్పిగా మారుతుంది అని ఆమెను దూరం పెట్టాడు. అది ఆమెకు కాలింది. రెండవది ఆస్తులు. నాన్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకునే కదా ఇతను పెంచుకోగలిగాడు ఆస్తులు. నాన్న ఇన్ఫ్లుయెన్స్లో నాకు కూడా వాటా కావాలనేది ఆమె లాజిక్. ఇది లీగల్గా నిలబడదు. ఆమెకు తెలుసు లీగల్గా ఇప్పుడు నువ్వు నాన్న సంపాదించంటే నీ నాన్న జగన్ సంపాదించిన ఆస్తులుగానే అది పరిగణలోకి తీసుకుంటుంది లీగల్గా. అందుకని లీగల్గా జగన్ ఆస్తుల్లో ఆమెకు వాటా రాదు. అందుకని దీన్ని పొలిటికల్గా ఉపయోగించుకొని జగన్ని ప్రెజరైజ్ చేయాలనేది ఆమె ప్లాను. ఆ ప్లాన్లో భాగంగా ఆమెకి దొరికింది గిఫ్ట్ డీడ్. ఈ గిఫ్ట్ డీడ్ ఆమె తల్లిని ఇన్ఫ్లుయెన్స్ చేసి గిఫ్ట్ డీడ్ రాసుకుంది. ఇది లీగల్గా చెల్లుతుందా లేదనేది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో తేలాలి. అయితే వీళ్ళు గుట్టు చప్పుడు కాకుండా కోర్టులో తేల్చుకునే బాపతి కాదు. కాబట్టి షర్మిలను దీన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి జగన్ ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. జగన్ ఇప్పుడు తనని తాను కాపాడుకోవాలి. కాబట్టి రివర్స్ బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అంటారు మిలిటరీలో. అట్లాగా ఆమెను అటాక్ చేయడం ద్వారా, ఆమెదే తప్పు అని చెప్పడం ద్వారా, ఆమెకు అత్యాశ అని చెప్పడం ద్వారా, ఆమె దీంట్లో పెట్టుబడులు లేవు, దీంట్లో భాగం వహించలేదు, దీంట్లో నిజంగా ఆస్తుల్లో వాటా ఉంటే ఆమె కేసుల్లో కూడా వాటా ఉండాలి కదా, ఆమె మీద కేసులు ఉన్నాయా, ఆమె జైలుకి వెళ్ళిందా, నేను కదా జైలుకి వెళ్ళాను, నేను కదా దీన్ని డెవలప్ చేశాను, నేను ఇన్వెస్ట్ చేశాను అనేది జగన్ ఆర్గ్యుమెంట్. జగన్ ఆర్గ్యుమెంట్ లీగల్గా వ్యాలిడ్, ఆమె ఆర్గ్యుమెంట్ లీగల్గా వ్యాలిడ్ కాదు. సో మామూలుగా మనకు తెలిసినంత వరకు కోర్టులో ఏం తెలుస్తుందని చూడాలి.